కళ్ళతోనే మాట్లాడాడు. బాధపడద్దు, నువ్వు నిలబడతావులే, నేను నిలబెట్టుకుంటాగా నిన్ను. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? నాలాంటి నీచుడు నా ప్రభువును ప్రేమిస్తుంది, నాలాంటి వంచకుండా నా ప్రభువును ప్రేమిస్తుంది, నాలాంటి వ్యక్తి నా ప్రభువును కనికరించింది. నీ పేరెత్తటాన్ని కూడా అర్హుడిని కానయ్యా నేను నీచు, నేను ద్రోహిని ప్రభు. నీతో తిన్నాను, నీతో పడుకున్నాను, నీతో కలిసి నడిచాను, నీతో కలిసి తిరిగాను, నువ్వు చేసే అద్భుతాలు కళ్ళారా చూశాను, నీ నోట నుండి వెలువడే జీవవాక్కులు చెవులారా విన్నాను. కొన్ని గంటలకు ముందే నీకు వాగ్దానం చేశాను, మాట ఇచ్చాను, ప్రామిస్ చేశాను, కానీ నిలుపుకోలేను. నేను స్థిరం లేని వాడిని ప్రభువా, చెంచలుండి ప్రభువా, నేను పనికిరాను నీకు, నేను అయోగ్యుడిని అని పసిబిడ్డలాగా సంతాపపడి ఏడ్చాడు. కానీ యేసును వదలలేదా? దేవుణ్ణే క్షమాపణ వేడుకున్నాడు, దేవుని వైపే మళ్ళుకున్నాడు. తన అయోగ్యుడని తెలుసు, అయినా అయోగ్యుల నా పాత్రలకు సైతం కృపాదానం ఇచ్చేవాడు దేవుడని తెలుసు.